హాయ్ అండి. దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అనేది 2 మార్క్స్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అయితే నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఆయోగ్ అంటే అది ఒక హిందీ పదం. అంటే దాని అర్థం ఏమొస్తుందంటే ఒక జాతీయ కమిషన్ సంఘం లేదంటే విధాన సంఘం అని చెప్పేసి అర్థం వస్తుంది. మనకి భారతదేశ మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. ఆయన అధ్యక్షతన రాజ్యాంగేతర శాసనేతర ఒక ఇన్స్టిట్యూషన్గా అంటే ఒక సంస్థగా ఒక ప్లానింగ్ కమిషన్ని 1950లో సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దేనికోసం దాని ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం ఒక 5 ఇయర్స్ పంచవర్ష ప్రణాళిక సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఇది సలహా సంఘంగా ఉండడం కోసం ఏర్పాటు చేసిన సంస్థ. 2014 జనవరి 1 వరకు కూడా ఇది అమల్లో ఉంది. తర్వాత 2014 జనవరి 13న దీన్ని రిమూవ్ చేయడం జరిగింది. అదే ప్లేస్లో 2015 జనవరి 1న మనకి నీతి ఆయోగ్గా పేరు మార్చడం జరిగింది. అయితే ఈ నీతి ఆయోగ్ పాలనలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. అలాగే మనకి కేంద్ర పాలిత లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా ఉంటారు. మనకి నీతి ఆయోగ్కి అధ్యక్షుడి కింద ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నారు. ఉపాధ్యక్షుడు అంటే మనకి వైస్ చైర్మన్ కింద ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆర్థికవేత్త అయిన అరవింద్ పనగారియా గారిని మనకి ఇక్కడ వైస్ చైర్మన్ కింద ఉంచడం జరిగింది. అంటే మనకి నీతి ఆయోగ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశంగా ఉండడం కోసం ఏర్పాటు చేసిన సంస్థ. ఇది నీతి ఆయోగ్ అంటే. బాగా చదువుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే.